హాయ్ సినిమా లవర్స్, ఇప్పుడే కూలీ ట్రైలర్ చూశాను. నా ఎక్స్పీరియన్స్ని, ట్రైలర్ మీద ఉన్న నా ఒపీనియన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కూలీ అఫీషియల్ తెలుగు ట్రైలర్ 2 days బ్యాకే రిలీజ్ అయింది. ఆగస్టు 14th థియేటర్లో మేము ముందుకు వస్తుంది. కూలీ ట్రైలర్ మస్తు అంటే మస్తు ఉంది, కానీ జనాలకి అర్థం కాదనిపిస్తుంది. అది ఎందుకంటే ఓన్లీ క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు ట్రైలర్ లో. పెద్దగా డైలాగ్స్ గానీ, నటించే పాత్రలు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, అమెరికా వీళ్ళంతా చాలా యూనిక్ గా కనిపిస్తున్నారు మూవీలో. ఇది ఒక హాలీవుడ్ సర్వైవర్ స్టోరీ విత్ గోల్డ్ స్మగ్లర్ ఎలిమెంట్స్. అంటే బేసిక్ గా కూలీ లాంటి కథని మనం కేజీఎఫ్ లో కూడా చూసింటాం. ఒక హీరో వచ్చి గోల్డ్ స్మగ్లర్స్ నుంచి కొంతమంది జనాలని కాపాడడం అనేది హీరో జర్నీలో ఒక క్లాసిక్ స్టోరీ టెల్లింగ్ అనుకోవచ్చు. అయితే కూలీలో రజనీకాంత్ చాలా తక్కువ టైం కనిపిస్తాడు, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. అన్ని క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ట్రైలర్ లెంత్ పెరిగినా గానీ, బట్ హీరో ఇంట్రొడక్షన్ మాత్రం అంత ఇంపాక్ట్ గా లేదు. రజనీకాంత్ చాలా తక్కువ టైం మాత్రమే కనిపిస్తాడు. రజనీకాంత్ క్యారెక్టర్ ఎంత ముఖ్యమో నాగార్జున క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం. ట్రైలర్ చూసేటప్పుడు స్టిల్ ఎంగేజింగ్ గాను, హైప్ గాను అనిపిస్తుంది. నాకేమనిపించిందంటే, లోకేష్ కనకరాజ్ మాస్ సినిమాలో కూలీ ఒక డిఫరెంట్ అప్రోచ్ తో తీసిన సినిమాలా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలు తీసిన లోకేష్ కనకరాజ్ ఒక సాలిడ్ ఫిల్మ్ మేకర్ గా తన ప్లేస్ ని అలానే మెయింటైన్ చేశాడు. ట్రైలర్ విషయానికి వస్తే, కూలీ ట్రైలర్ లో యాక్షన్ సెట్ పీస్ లో పక్కగా ఉన్నాయి. ఇకపోతే రజనీకాంత్ ఏజ్ అయిపోయినా అదే స్టైల్ ని మెయింటైన్ చేశాడు. సేమ్ నాగార్జున కూడా అంతే. కూలీ పవర్ హౌస్ చూడబోతున్నారు 14th గెట్ రెడీ బాయ్స్. కూలీ పైన జనాలకు ఫుల్ హైప్ ఉంది, కానీ ట్రైలర్ చూసాక కొంచెం హైప్ తగ్గిందేమో అనుకోవచ్చు. ఇంకొకటి, ట్రైలర్ చూస్తున్నంత సేపు ఆ బీజం కి గానీ, క్యారెక్టర్స్ గానీ మనం కనెక్ట్ అవ్వలేం. ఎందుకంటే సేమ్ ఆ థీమ్ గానీ, ఆ కలర్ ప్యాలెట్ గానీ సేమ్ కేజీఎఫ్ లా అనిపిస్తుంది మనకు. బట్ క్యారెక్టర్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అమెరికన్ క్యారెక్టర్ కూడా మీరు చూసినా గానీ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు అనుకుంటా, కానీ అమెరికన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. డిఫరెంట్ గా లుక్ తో కనిపిస్తున్నాడు కొత్తగా. అండ్ సౌత్ మూవీస్ లో కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఆయన వర్క్ చేయడం. బాగుంది. ట్రైలర్ చూస్తుంటే, ట్రైలర్ లో ఇంత ఉందంటే అమెరికన్ క్యారెక్టర్, మరి మూవీస్ లో ఇంకెంత ఉండొచ్చో చెప్పలేం. సేమ్ నాగార్జున యాక్టింగ్ కూడా పీక్స్ ఉంది. సత్యరాజ్ యాక్టింగ్ ఆల్రెడీ చూసాం బాహుబలిలో, వాటిలో వీటిలో. ఆగస్టు 14th మీ థియేటర్ లోకి వస్తున్నాడు కూలీ. కూలీ అంటే మళ్ళీ పనిచేసే కూలీ కాదు, సినిమా పేరు కూలీ.